జై సేవాలాల్. ఈరోజు ఆర్మూరు ప్రాంతంలో పెరికిట్లోని ఏదైతే మొన్న చేసిన పూజా కార్యక్రమం అదే ప్లేస్లో తీజ్ మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు తీజ్ ప్రత్యేకత ఏంటంటే ఏదైతే నిన్న నానబెట్టిన గోధుమలు ఉన్నాయో వాటిని ఈరోజు ఆ గుల్లాలలో వేసి పవిత్రంగా తీసుకొచ్చిన మట్టిని మా యొక్క బంజారా ఆడపడుచులు మహిళలు అందరూ కూడా కలిసి ఆ తీజ్ని గుల్లాలలో చల్లి ఈరోజు వాటిని పవిత్రంగా పూజ చేసి ఏదైతే మేము నిర్మించిన పందిరి ఉందో ఆ పవిత్రమైన పందిరిలో ఈరోజు అక్కడ వాటిని ఉంచడం జరుగుతుంది. వాటిని రేపటి నుంచి నిత్యం 3 పూటల అమ్మాయిలు ఉపవాసం ఉండి 3 పూటల స్నానం చేసి ఎటువంటి ఉప్పు కారం లేని భోజనాన్ని వాళ్ళు చేసుకుంటూ నిష్ఠతో చేస్తే మాత్రమే ఈ మొలకలు మొలికెత్తి ఒక స్థాయికి ఎదుగుతాయి. ఈ 9 రోజుల్లోనే అక్కడ ఏదైనా లోటుపాటు జరిగితే ఆ మొలకలు రావు. అప్పుడేమనుకోవాలంటే అరే ఏదో జరిగింది అని మేము భావించి అరే మాకేదో కీడు సంగించబోతుంది అని మేము అనుకుంటాం అన్నమాట. కాబట్టి ఈ తీజ్ అనేది యావత్ భారతదేశం చాలా పవిత్రంగా చేసుకునే పండుగ. బంజారాలు దీన్ని చాలా గొప్పగా చెప్పుకుంటాం. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న బంజారా బిడ్డ తీజ్ని చాలా గొప్పగా చేసుకుంటారు. ఆ తీజ్ ఎంత ఘనంగా అయితే ఎంత బాగా ఎదుగుతుందో బంజారాలు ఆ సంవత్సరం అన్ని విధాల వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వాళ్ళ యొక్క వ్యవసాయం కానీ పాడి పంటలు కానీ పశుపోషణ కానీ ఈ తీజ్ ఏ విధంగా ఎదుగుతుందో వీళ్ళ జీవన శైలి జీవన విధానం కూడా అదే విధంగా ఎదిగి బ్రహ్మాండమైన జీవితాన్ని గడుపుతారని మేము బంజారాలం గట్టిగా నమ్ముకుంటాము. కాబట్టి ఈ తీజ్ అనేసరికి అరే తీజ్ అంటేనే ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది తెలిసిన వాళ్ళకి. బంజారాలకైతే తీజ్ అనగానే ఒక ఉత్సాహం వస్తుంది. ప్రతిరోజు ఇక్కడ సాంప్రదాయ కార్యక్రమాలు ఉంటాయి. బంజారా వేషధారణతో బంజారా ఆటపాటలతో ప్రతిరోజు 6 నుంచి 10 గంటల వరకు సంస్కృతి సాంప్రదాయ కార్యక్రమాలు బంజారా రీతిలోని జరపబడతాయి. 9 రోజుల పాటు ఘనంగా రోజుకొక రకమైన పూజ ఈ తీజ్లో ఉంటుంది. ఈ రోజు నానబెట్టి బుట్టిల్లో వేసి మేము పందిరి మీద కూర్చొని రేపటి నుంచి 8 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన పూజా కార్యక్రమం ఉంటుంది. దాన్ని మేము ప్రతిరోజు వివరిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క తీజ్ గొప్పతనాన్ని అంతా ఇంత కాదు చెప్పుకుంటే సరిపోదు. కాబట్టి రోజుకొక విషయాన్ని మేము చెప్పగలుగుతాం. కాబట్టి రోజు ఒక రకంగా ఈ తీజ్ని జరుపుకుంటాం. జై సేవాలాల్.